హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలతో పాటు అటు మెగా డిఎస్సికి సంబంధించి అలాగే గ్రూప్ 1కు సంబంధించి ముఖ్యమైన వార్తలు అయితే రావడం జరిగింది. వాటిని పూర్తి వివరాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు, టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్. నిన్న రాష్ట్ర క్యాబినెట్ భేటీ కావడం జరిగింది. దానిలో పలు కీలక అంశాలపైన చర్చించారు. 500కే సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ స్కీమ్లను బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తుంది. 10న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానిలో భాగంగా త్వరలోనే మెగా డిఎస్సి దానికి సంబంధించి వివరాలు వెల్లడించినట్లు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ అయితే చెప్పడం జరిగింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. వాహనాల రిజిస్ట్రేషన్లు ఇతరత్ర వంటి వాటికి సంబంధించి టీఎస్ను టీజీగా మారుస్తూ ఆమోద ముద్ర వేసింది. 6 గ్యారెంటీల్లోని 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు స్కీమ్లను కూడా అమలు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించింది. 10న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ స్కీములను అమలు ఎప్పటి నుంచి అనే దానిపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో అనేక విషయాలపై చర్చించారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి కోసం వివరాల సేకరణ అంటూ మెగా డిఎస్సికి సంబంధించి వివరాలను సేకరిస్తున్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 వంటి వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని, అయిన వెంటనే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్టుల భర్తీ అనే దానిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని, ఉద్యోగుల ప్రమోషన్లపైన కూడా తగిన నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామన్నారు. ధరణిపై ధరణి కమిటీ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మెగా డిఎస్సి కోసం వివరాలు అయితే సేకరిస్తున్నారు. దీంతో మెగా డిఎస్సి కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. కనీసం 100 పోస్టులు కలిపి యోచనలో తెలంగాణ సర్కార్. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు టీఎస్పీఎస్సీ చర్యలు మొదలుపెట్టింది. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ యోచిస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల ఖాళీ వివరాలను ఆర్థిక శాఖ కోరగా అన్ని డిపార్ట్మెంట్లలో కేవలం 43 మాత్రమే ఖాళీ ఉన్నాయని లెక్కలు వచ్చాయి. మరో 23 పోస్టుల భర్తీపైన వివాదాలు ఉండడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తుంది. దీనికి తోడు రానున్న 6 నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను సేకరించాలని యోచిస్తున్నారు. కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో సుప్రీంకోర్టులోని కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. గతంలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయడం జరిగింది. వీటి భర్తీ కోసం 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించగా వివిధ కారణాలతో 2 సార్లు రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే వాదనతో హైకోర్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ను రద్దు చేయగా దానిపై అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఆదేశాలతో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై కేవియట్ పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముందుకు పోతే తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అనే ఆందోళన కమిషన్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కేసును విత్డ్రా చేసుకుని మళ్ళీ పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ సెక్రటరీగా నవీన్ నికోలస్ అంటూ
మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ సెక్రటరీగా నవీన్ నికోలస్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో ఉన్న అనితా రామచంద్రన్ను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐ&పిఆర్ కమిషనర్గా హనుమంతరావును నియమించారు. ఈ ప్లేస్లో ఇప్పటి వరకు పనిచేస్తున్న కె అశోక్ రెడ్డిని హార్టికల్చర్ డైరెక్టర్గా పంపారు. తెలంగాణ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీగా కె సీతాలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. ఇక సివిల్ సప్లై డైరెక్టర్గా ఎస్వి ప్రసాద్ను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం జూ పార్క్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ సెక్రటరీగా ఉన్న అనితా రామచంద్రాన్ని పంచాయతీరాజ్కు బదిలీ చేసి టీఎస్పీఎస్సీ సెక్రటరీగా నవీన్ నికోలస్ను ప్రభుత్వం నియమించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడుతాయి, ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర కేబినెట్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహాన్ని కలిగించిందనే చెప్పచ్చు. ఉద్యోగ ప్రకటనలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని ఉద్యోగార్థులంతా భావించారు. మెగా డిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్పై గుడ్ న్యూస్ ప్రభుత్వం చెబుతుందని అనుకున్నారు. ఇంకా ఖాళీల వివరాలు తీస్తున్నామని ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో మెగా డిఎస్సి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మెగా డిఎస్సికి సంబంధించి ఖాళీల లెక్కలు తీస్తున్నామన్న ప్రభుత్వం ముందు గ్రూప్ 1 ఆ తర్వాతే డిఎస్సి ఉండే ఛాన్స్. గ్రూప్ 1లో పెరగనున్న మరికొన్ని పోస్టులు, నోటిఫికేషన్ల జారీపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్, సమాంతర రిజర్వేషన్ అమలుకు గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిరుత్సాహపరిచిన కేబినెట్ సమావేశం, ఎన్నికల ముందే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటున్న అభ్యర్థులు అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.